గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈ రోజు అయితే బయట వర్షం అయితే పడిందండి. పొద్దున్నే మా పిల్లల్ని ట్యూషన్కి అయితే పంపిద్దాం అనుకున్నాను, కానీ కొంచెం జల్లులాగా అయితే పడింది కాబట్టి ఇంకా పడుకోండిలో ఏముంది, అంత ఉదయాన్నే వెళ్ళి ఏం చేస్తారు, ఒక గంటే కదండి చదువుకునేది. అంత వర్షంలో నేనైతే పంపించాను పిల్లలకి, అందుకనేసి ఇంకా పడుకోండి అని చెప్పేశాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 7 అయింది. నేను అన్న మాటకి నేనే బాధపడుతున్నానండి. డైలీ ట్యూషన్కి వెళ్తే కరెక్ట్ ఇంకా టైం టు టైం రెడీ అవుతారన్నమాట. కానీ ఇప్పుడు 7కి లేపుతున్నా కానీ ఇంకా నిద్రమంపులోనే ఉన్నారు. నిద్రమంపు ఇంకా వదలలేదు. ట్యూషన్కి వెళ్ళొస్తే మళ్ళీ యాక్టివ్గా ఉంటారు. ఇంకా తొందరగా వెళ్ళేసి ఇంకా బ్రష్ అయితే చేసేస్తున్నారన్నమాట. ఇంకా మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను రాత్రి చేశాను కదండి ఎండుమిరపకాయ టమాటా పచ్చడి, అదే పెట్టమ్మా టేస్ట్ బాగుందంటే ఇంకా అదే పెట్టేశానన్నమాట. కొంచెం ఘీ వేసి కొన్ని వడియాలు అయితే వేయించాను. ఏం వడియాలు వేయించానో చూపిస్తాను రండి. ABCDEFGHI JKLM అని పాట ఉంటుంది కదా, ఇంకా ఆ పాట పాడుకుంటూ తినాలన్నమాట. ఈ వడియాలు అయితే వేయించాను. నాకు బాగా నచ్చినాయండి ఇవి. చిన్న పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది నేను ఏ తింటున్నాను, నేను బి తింటున్నాను అనేసి. ఇంతకుముందు మా అమ్మ అయితే చక్రాలు చేసేదండి. ఆ చక్రాల్లో అప్పుడప్పుడు వచ్చేసి ఒక షేప్స్ లాగా వస్తాయన్నమాట. ఒక్కొక్కటి వచ్చేసి ఏ ఆకారంలో, ఒక్కొక్కటి వచ్చేసి 6 ఆకారంలో అలా ఉంటుందన్నమాట. నేనైతే మా ఫ్రెండ్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తారండి. ఇదిగో నేను 6 తింటున్నాను, నేను 7 తింటున్నాను అనేసి అలా ఎంజాయ్ చేస్తా తింటారనేసి నాకు అదైతే గుర్తొచ్చిందన్నమాట. ఇప్పుడు వీళ్ళ జనరేషన్ మారింది కదండి, ఇవన్నీ జుజూబీ వాళ్ళకి. మేమైతే ప్రతి చిన్నదానికి హ్యాపీగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఈ పిల్లలకి కంప్యూటర్ పిల్లలు అయిపోయారు కదా, ఇవే అంటారన్నమాట. ఇంకా మా పిల్లలకైతే లంచ్ బాక్సులు కూడా కట్టేశాను. ప్రజెంట్ అయితే ఇలా జరిగిందండి మా ఇంట్లో. ఇంకా ఏం జరగబోతుందో ముందు వీడియోలో చూడండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్లోకి ముందుకి సాగిపోదాం. మా బుడ్డోళ్ళు అయితే ఇక పాలైతే తీసుకొచ్చారన్నమాట. టైం వచ్చేసి 7:30 అయితే అయింది. ఇంకెంత హడావిడి ఉందంటే అండి, అస్సలు పావు గంటలో రెడీ చేశాను మా పిల్లల్ని. అంత బిజీగా అయితే అయింది. 7ంటికి లేచారు. పావు గంట ఆడుకోవడమే వాళ్ళ డాడీతో. ఈరోజు వాళ్ళ డాడీ తొందరగా లేచారనమాట. ఎందుకంటే డెలివరీ ఉంది ఉదయం మార్నింగ్ హైదరాబాద్ బస్కా ట్రైన్కి అయితే కోడి పిల్లలు డెలివరీ అయితే ఇచ్చేసి వచ్చారనమాట. మార్నింగ్ 3కి అయితే లేచారండి మా వారు. 3కి లేచి ఇంకా డెలివరీ ఇచ్చేసి ఇప్పుడైతే వచ్చారు. ఉదయం ఇంకా రాగానే ఇంకా ఆయన నిద్రమత్తు వదిలింది కదా, ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేశారన్నమాట. ఇంకా వాళ్ళకి బస్ టైం అయితే అయిపోయింది. ఇంకా 3 షాపులు తిరిగారండి ఈరోజు. పాలైతే ఒక్క షాప్లో మాత్రమే దొరికినాయి. ఈ పాలకు కూడా మాకు కరువు వచ్చింది. ఈ పాలు తాగడమే గొప్ప అనుకుంటే ఈ పాలకు కూడా కరువు వచ్చిందన్నమాట మాకు. అస్సలు ఈ పాలు తాగాలంటేనే మామూలుగా లేదండి. అస్సలు ఎంత అల్లం వేసి చేసినా కానీ గేదె పాలు అంత టేస్ట్ అయితే ఇవి రావట్లేదు. పల్లెటూరులో కూడా పాలు కొనుక్కోవాల్సి వస్తుంది మేము. ఇవి కూడా కరువుతున్నాయి. మళ్ళీ ఈరోజు 3 షాపులు తిరిగారు అన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం అయితే వేద్దామనేసి అల్లం కొంచెం ఉంటే దంచుతున్నాను. కచ్చాపచ్చాగా దంచేసి ఈ అల్లాన్ని కూడా వేసిస్తాను. ఇంకా ఇదిగోండి, ఇంకంతే. టీ తొందరగా తాగేయాలన్నమాట. ఈరోజు హడావిడి అయ్యేసరికి బాగా హెడేక్గా కూడా ఉంది. ఇంకా టీ తాగితే సెట్ అయిపోయిద్ది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఇవి చూడండి అంట్లు. ఇంకా మొత్తం పిల్లల్ని పంపించిన తర్వాత మా ఇల్లు ఇలాగే గందరగోళంగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు బయట వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవి చూపిస్తాను. ఇది వాటర్ అయితే పడుతుందండి, సెకండ్ టైం పిండుతుందన్నమాట. ఇంకా టైం వచ్చేసి ఇంకా 19 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇంకో రెండోసారి అయితే ఇంకా డ్రై చేసేసిద్ది. దీని పడి కూడా అయిపోయిందన్నమాట. వెదర్ అయితే కొంచెం ఇప్పుడేనండి కొంచెం ఎండ అయితే వస్తుంది బయట. ఇదిగోండి టీ అయితే రెడీ అయిపోయినాయి. ఈ టీ లేకపోతేనండి, ఒక్కరోజు కూడా టీ లేకపోతే నాకు హెడేక్ వచ్చింది అన్నమాట. నాకు ఈ టీ ఎవరు అలవాటు చేశారంటే మా తాతయ్య అంట. నాకు బారసాలప్పుడే మా తాతయ్య, అప్పుడు బారసాల పిల్లప్పుడే నాకు టీ అయితే తాగిపించారంట మా అమ్మ అయితే చెప్తుంది. ఇంకప్పటి నుంచండి ఒక్కరోజు కూడా టీ తాగకుండా నేనైతే ఉండలేదు. ఈ అలవాటు ఎలా మానుకోవాలో. కాకపోతే టీ అంత టేస్ట్ ఇంకేది కూడా రాదు. ఫస్ట్ ఇంకా టీ తాగుదాం. ఒకసారి తాగితే ఏమైద్దిలేండి, రోజుకి ఒకసారి 2 సార్లు అయినా తాగితే ఏం పర్లేదు.
कई खुटा है ఇక్కడ హోల్ వచ్చేసి ఏసీ బిగించేటప్పుడు అయితే పెట్టారండి. ఇప్పటి వరకు అయితే ఆ హోల్ అయితే క్లోజ్ చేయలేదు. వైట్ సిమెంట్ ఏసీ ఇంతకుముందుకైతే ఏసీలు ఎమ్మటే వచ్చిద్దంట వైట్ సిమెంట్. అది వచ్చేసి మేము సపరేట్ తీసుకొచ్చాము. తెచ్చి కూడా చాలా రోజులైంది. ఆ హోల్ని అయితే ఇంకా క్లోజ్ చేసేయాలి అండి. ఇంకా మధ్యాహ్నం ఏం చేశానంటే మా వారు వచ్చేసి ఇంకా కర్రీ ఏమి వండమాకులే, నేను కూడా ఆ చట్నీ బాగుంది అదే తినేస్తానని అన్నారన్నమాట. ఇంకా పనేం లేదు కదా అనేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా నిద్రపోయానండి. ఇంకా అన్నం తినేసి పడుకోవడం ఇప్పుడు సాయంత్రం 4 అయింది. ఇప్పుడు లేచానన్నమాట. ఏం పని అయితే లేదు. ఇల్లంతా సర్దుకున్న తర్వాత ఇంకా గిన్నెలు ఒకటే తోమాలి. అది తోమొచ్చులే అనేసి ఇంకా పడుకున్నానన్నమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా తోమలేదు. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ టేబుల్ మొత్తం గిన్నెలే ఉన్నాయి, ఈ షింకు మొత్తం ఇంకా ఉన్నాయి అన్నమాట. అదేనండి, ఏ పని అప్పుడే చేసుకోవాలి. పెండింగ్ ఉంటే మాత్రం ఇంకా డబల్ అవుతాయి అన్నమాట. గిన్నెలు అయితే ఇన్ని ఉన్నాయి, మొత్తం నేను శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మా వారు వచ్చేసి ట్రాన్స్పోర్ట్కి అయితే వెళ్తున్నారు. కోడిపిల్లలకి ట్రాన్స్పోర్ట్ వేయడానికి అయితే వెళ్తున్నారు అన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి 4:45 ఎంత అయింది. ఇంకా కార్కి ఆన్ చేయండి, ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు. పార్సల్ తీసుకొని ట్రాన్స్పోర్ట్కి అయితే వెళ్తారన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారంటే ఇంకా సాయంత్రం అన్నం ఏం వద్దులే వండమాకు, చిన్న అబ్బాయి అడిగాడంట బిర్యానీ కావాలన్నా అని. ఇంకా బిర్యానీ తీసుకొస్తానులే అనేసి అన్నారు. ఏం వండొద్దు అనేసి అన్నారన్నమాట. ఇంకా సాయంత్రం కూడా ఇంకా అన్నం వండే పని అయితే లేదు. ఆ గిన్నెలు మొత్తం శుభ్రం చేసుకొని ఇంకా బట్టలు ఉన్నాయి కదా, ఉతికిన బట్టలు అవన్నీ మడతేసుకోవాలి. ఈరోజు అయితే ప్రజెంట్ నాకేం పని లేదండి, కర్రీ వండే పని లేదన్నమాట. ఇంకా సాయంత్రం కూడా ఇంకా డిన్నర్కి తీసుకొస్తానన్నారు కదా. ఈరోజు నేను ఫ్రీ బాడీని డైలీ ఇన్ని కూరలు వండుతున్నాను కదండి. ఒక్కసారైనా నాకంటే బయట ఫుడ్ నాకు కూడా నా ఇష్టమే. మా పిల్లలకి వచ్చింది అనుకోండి, ఇంట్లో చేసిన దానికంటే కూడా బయట రెస్టారెంట్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదండి మా ఇంట్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. మా ఇంట్లో అయితే 2 ఎలుకలు ఉన్నాయండి. ఆ 2 ఎలుకలు అయితే మామూలుగా ఏదిచ్చట్లా మమ్మల్ని అయితే. అసలు ఉదయం లేవంగానే ఈ డబ్బాలన్నీ పడేస్తున్నాయి. ఈ డబ్బాల్లో ఇంకా అన్నీ చూసారా, ఇవి మొత్తం కింద పడేస్తున్నాయి అన్నమాట. ఆ ఎలుకలు ఎలా పోతాయో ఏమో మరి. పొద్దున్నే లేచి మళ్ళీ ఇవి చేసుకోవాలంటే, పొద్దున్నే పిల్లల్ని పంపించాలి, మళ్ళీ ఇవంతా చేసుకోవాలంటే బాగా తలనొప్పి అయితే అవుతుందండి. ఆ 2 ఎలుకలు ఎలాగైనా అంతం చేయాలన్నమాట. ఓకే, ఇంకా ఇది వచ్చేసి మా అబ్బాయికి గిఫ్ట్ వచ్చింది కదండి, 2nd ర్యాంక్ వచ్చింది అనేసి. ఇంక ఇందులో అయితే నేను క్లిప్స్, మెహందీ ప్యాకెట్స్ ఇవైతే పెట్టుకున్నాను. ఇంకా వెతుక్కోవడానికి ఉండదు కదా, ఇంకా ఈ బాక్సులు అయితే ఉంటాయి అన్నమాట మొత్తం. ఇంకా మా వారైతే రెడీ అయిపోతున్నారు తొందరగా ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలనేసి. ఇంకా మా వారైతే బయలుదేరారు. జాగ్రత్త. ఇంకా ఓకేనండి, మా వారైతే వెళ్ళిపోతున్నారు. ఫోన్ అయితే ఇస్తున్నాను ఇంకా ఆయనకే. వచ్చేసి 9 అయిందండి. ఇప్పుడు మా వారైతే వచ్చేసారు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేసి. ఇదిగోండి ఇవైతే తీసుకొచ్చారు, చూపిస్తాను ఆగండి. ఇవి వచ్చేసి బాదం పాలండి. అక్కడైతే ఒక షాప్లో ఉంటాయంట. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇది మా నలుగురికి 4 బాటిల్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. బాటిల్ ఎంత ఉంటుందండి, నాకు తెలిసి ఒక
200 గ్రామ్స్ ఉంటాయేమో బాదం పాలు వచ్చేసి, మనిషికి ఒకటి కొట్టుకోకుండా. ఇంక ఇవి వచ్చేసి ఇంకా నా ఫేవరెట్ ఏంటో చెప్పనా, దీన్ని చూసి కుల్ఫీ అనుకునేరు, పాన్. ఇదంటే నా ఫేవరెట్ అండి. అసలు ఫస్ట్ ఎక్కడైనా పెళ్ళిలోకి వెళ్తే కానీ కిల్లి ఉంటే అక్కడ కిల్లి దగ్గరే వెళ్ళి తీసుకుంటానమాట. మా రిలేటివ్ దగ్గర, రిలేటివ్ అక్కడ ఎంత అదే ఏమంటారు చికెన్ మటన్ పెట్టినా కానీ ఇంకా కిల్లి మీదే నా ప్రాణం లాగిద్ది అన్నమాట. పాను ఇదంటే నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. అందుకనేసి ఇది అమ్మే దగ్గరే ఇవి ఉంటాయంట. అందుకనేసి మా వారైతే ఇవి అయితే తీసుకొచ్చారు. మా పిల్లలకు కూడా ఇష్టం అండి ఇవి. మా చిన్నోడు తిండన్నమాట. మళ్ళీ మా పెద్దోడికి అంటే ఇష్టం. నాకు, మా వారికి, మా పెద్దోడికి అంతే. ఈ పాన్ వచ్చేసి ఇంక ఇవి వచ్చేసి ఇంకా బిర్యానీ అంట. చెప్పారు కదండి మా బుడ్డోడు ముందే బిర్యానీ తీసుకురావాలి డాడీ అనేసి. ఇంక అందుకనేసి బిర్యానీ అయితే తీసుకొచ్చారు. ఇంకా మా పిల్లలు ఆకలి అంటున్నారండి. ఇవి ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఫస్ట్ బిర్యానీ అయితే పెట్టేసి వాళ్ళకి, తర్వాత తాగితే తాగుతారు, లేకపోతే రేపు పొద్దున మార్నింగ్ అయితే తాగుతారన్నమాట. ఇవి వచ్చేసి నర్షాపేట అండి. నర్షాపేట బిలాల్ షాప్లో అయితే తీసుకొచ్చారు. ఇవి అట్ సైడ్ రోడ్లోనే ఉంటాయంట. ఇవి అయితే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే నెంబర్ 1 బాదం పాలు. అందుకనేసి అది స్పెషల్గా తీసుకొచ్చారన్నమాట. లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా, ఇటు సైడ్ గుంటూరు వెళ్ళినా కానీ, ఇంకా ఇటు సైడ్ వెళ్తారండి మళ్ళీ హైదరాబాద్ రూటు, అటు కొండమూడు అలా వెళ్ళినా కానీ ఏమి తీసుకురారు. ఈ బాదం పాలు మాత్రం అక్కడ స్పెషల్గా బాగుంటాయి అనేసి అక్కడైతే తీసుకొస్తారు. ఓకే, మా పిల్లలకైతే పెడతాను. ఇంకా ఇందాక గిన్నెలు ఏమండి తోమేశానండి. మామూలుగా లేవన్నమాట. అసలు అది ఇంకా తోమిన వెంటనే అరగంట పట్టినాయండి మొత్తం సామాన్లు తోమేసరికి. టైం అయితే పెట్టుకున్నాను అన్నమాట, అరగంటలో ఈ గిన్నెలన్నీ తోమేసేయాలనేసి. ఇంకా అరగంటలో గిన్నెలన్నీ తోమేసి ఇంకా స్నానం చేసేసి మా పిల్లలకి కూడా రాగానే స్నానాలు చేపించి ఇంకా రెడీగా అయితే ఉన్నాము. ఇంకా వచ్చేసి ఇందాక కూరగాయల బండి అయితే వచ్చిందండి. ఏం లేవు, అందుకనేసి టమాటాను క్యారెట్ అయితే తీసుకున్నాను. ఓకే, ఓకే. రెండు ప్యాకెట్లు అయితే సరిపోతాయండి మా ఫ్యామిలీకి. స్మెల్ మట్టి కదలకూడదు, స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇంకా ఉంది ఇందులో, ఇవి తిన్న తర్వాత వేస్తానన్నమాట. ఇంకా లెమన్ మా పెద్దోడు తింటాడు. ఇవి ఆనియన్ ముక్కలు అయితే మా పెద్దోడు తింటాడు, చిన్నోడు అయితే తిండు. ఇంక ఇవి వచ్చేసి ఇదిగోండి, ఇలా ప్యాకింగ్ అయితే బాగుంటుంది. ఇలా ప్యాక్ చేసి అయితే ఇస్తారన్నమాట. ఓకే, ఇంకా మా పిల్లలకి అయితే ఇచ్చేస్తాను. ఓకే, Srishti, first of all,